నిజం చెప్తావా? నిజం చెప్తావా? నిజం చెప్తావా? నిజం చెప్తావా? సమంతకి న్యాయం చేస్తావా? 20 ఏళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్న సత్యాన్ని సత్యం చేస్తావా? నువ్వు ఇదంతా చేస్తూ ఉంటే నేను చూస్తూ టప్పట్లు కొడతాను అనుకున్నావా? చంపేస్తాను. చిన్నప్పుడు నిన్ను నారి కోసి తప్పు చేశాను. పీక్కోసి ఉండాల్సింది. అయినా ఇప్పటికి మించిపోయింది ఉంది. నీ పీక ఉంది, నా చేతిలో కత్తి ఉంది. చంపందే వదలను. నిజం చెప్పు. ఇప్పుడు నిజం చెప్తావా? చెప్పు, చెప్పరా, చెప్పు. ఇప్పుడు చెప్పరా నిజం చెప్పు. మహాయాగం పూర్తయింది. మీరిరువురూ లేచి పూర్ణాహుతిని అగ్నిదేవుడికి సమర్పించండి. మహాయాగాన్ని ఫలప్రదం చేయండి. లేవండి. Sam? Sam? Sam, వదినా. Sam, వదినా. ఆగండి. మీ వంశం నిలబడడం కోసం ఓ ప్రాణం బలవ్వబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కుంకుమను రేపు యాగానికి బయలుదేరే ముందు అందరికీ పెట్టండి. ఏమైందిరా? శాముని ఎవరో పొడిచారు. హాస్పిటల్కి తీసుకెళ్దామంటే మహాయాగం చెయ్యాలి అని మొండిగా కూర్చుంది. సింపతి ముఖ్యం కదా. అవును సూర్య, మీ దగ్గర సమంతకి ఇప్పుడు కావాల్సింది సింపతియే.
గ్రాండ్ మా ఈ మహాయాగం తర్వాత ఎవరి స్థానాలు వారివే అని ఖరాఖండిగా చెప్పిన తర్వాత కూడా తన స్థానాన్ని బలపరుచుకోవడానికి తను కొన్ని రోజులు బలహీనంగా ఉన్నా పర్వాలేదనుకుంటుందిగా. మీకేమో సమంత ప్లాన్ అర్థం కాక ప్రేమ కురిపిస్తున్నారు, ఆప్యాయత కుమ్మరిస్తున్నారు. కత్తి దిగిన ప్రాణాలకు తెగించి మహాయాగం చేసిందని ఇంక్లూడింగ్ గ్రాండ్ మా కూడా అనుకోవాలని సమంత ఈ డ్రామా ఆడింది. సామాన్య ఓకే ఓకే, ఎక్కువ స్ట్రెయిన్ కాకు. డిస్కషన్ లేకుండానే నీ డ్రామా బయట పెడతాను. వెయిట్ ఎ మినిట్. ఇదిగో సాక్ష్యం. తన్ని నన్ను పొడిచింది బావా. ఎస్, ఇదే నిన్ను పొడిచింది. నువ్వు రాత్రి సీక్రెట్ ప్లేస్ లో దీంతో మాట్లాడింది నేను విన్నాను. చిన్న తాతయ్య నీ దగ్గరకొచ్చి రేపు స్వామీజీ వజ్రపాటి కుటుంబంలో ప్రాణహాని ఉందని గ్రాండ్ మాకి చెప్పిన సంగతి నీతో చెప్తుండగా నేను విన్నాను. నీ గుట్టు రట్టయింది సమంత. అందుకే నువ్వు చెప్పిన ప్రకారం ఇది పొడిచి పారిపోతుంటే పట్టుకుని చెట్టు కట్టేశాను. ఇప్పుడు అందరి ముందు ఉంచాను. చెప్పువే, చెప్పు. అసలేం జరుగుతుందో చెప్పు. సమంతను ఎందుకు పొడిచావో చెప్పు. చెప్పు. ఇదో కొత్త నాటకమా? చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి ఈ కట్టుకథను సిద్ధం చేసావా? హే, నాది కట్టు కదో నీది అల్లిని కదో ఇది ఇక్కడ ఉందిగా. మీరే మీ స్టైల్లో తేల్చండి. అవసరమైతే పోలీసుల్ని పిలిపించండి. వాళ్ళు వాళ్ళ స్టైల్లో అడిగి అసలు నిజాల్ని రాబడతారు. ఏ చెప్పు, మా సామాన్ ఎందుకు పొడిచావు చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. కావాలేదా చెప్పు. చెప్పు నన్ను అడిగేది. చెప్పు చెప్పు చెప్పు. ఎందుకంటే నన్ను ఇలా కొడతారు? కొట్టి ఇక్కడే చంపేస్తారా? చెప్పకపోతే నేను ఇక్కడికి చంపేస్తాను. చెప్పు. చెప్పేస్తాను. చెప్పు చెప్పు. క్షమించండి మేడం, చెప్పకపోతే వీళ్ళంతా నన్ను ఇక్కడే చంపేసేటట్టున్నారు. ఆవిడ్ని పొడవమని చెప్పింది ఆ అమ్మాయి వాళ్ళ నాన్నేనండి. $50 లక్షలు ఇస్తానంటే ఆశపడి ఆవిడ్ని పొడవడానికి ఒప్పుకున్నాను. కానీ ఇలా దొరికిపోతానని అనుకోలేదు. అబద్ధం అబద్ధం. ఆవిడ అబద్ధం చెప్తుంది. లేదండి, ఇది నిజం. నేను చెప్పేది నిజమండి. పచ్చి అబద్ధం. ఈవిడి చెప్తుంది పచ్చి అబద్ధం.
మీరెవరూ నమ్మకండి. అసలు నిజం బయటపడుతుందన్న భయంతో బెంబేలెత్తి వెన్నులో వణుకు పుట్టి ఈ సామాన్య వాళ్ళ నాన్నతో కలిసి నాటకం ఆడుతోంది. అంత అబద్ధం హరికృష్ణ గారు. అంత అవసరం కానీ నీచమైన బుద్ధి కానీ మాకు లేదు. నీకు ఎలాంటి బుద్ధులున్నాయో నాకు తెలుసు చక్రధర్. నువ్వు ఎంత నీచుడివో కూడా నాకు తెలుసు. తెలుసుంటే నోటి మాటలతో కాదు, సాక్ష్యాలు చూపించండి. తల దించుకుంటాను. మీరు ఏం చెప్పినా నేను భరిస్తాను. అంతేకాని నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఊరుకునేది లేదు. సమంత తనకు తాను పొడిపించుకున్నదనడానికి సాక్ష్యం కళ్ళ ముందు కనిపిస్తుంది. మేము ఈ డ్రామా అంతా ఆడిస్తున్నదనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఉంటే చూపించు. పడేవాళ్ళు ఉన్నాం కదా అని నిందలు వేయకో. నిందలు వేస్తుంది, అమాయకుల్ని హంతకులుగా మారుస్తుంది నువ్వు. ఎక్కువ మాట్లాడద్దు హరిగారు. నేనేదో చేశానన్నావు కదా, ముందది చెప్పు. వదినమ్మా, ఇప్పుడు చెప్తున్నాను విను. ఇక నేను దేని గురించి భయపడను. శ్యామ్ జీవితం బాగుపట్టవే నాకు కావాలి. అన్నయ్యని చంపింది క్రిస్ కాదు, వీడే. ఆ హంతకుడు వీడే. నేనా? నేనా? ఏం మాట్లాడుతున్నారు హరికృష్ణ గారు? నేను ఆయన్ని దేవుళ్ళ కొలిచాను. ఆ విషయం సావిత్రమ్మ గారికి కూడా తెలుసు. కావాలంటే ఆవిడ్ని అడగండి. నీ గురించి తెలియక మోసపోయారా? ఇప్పుడు నేను చెప్తానుగా, కళ్ళు తెరుచుకుంటారు. ఆ, కళ్ళు తెరుచుకుంటారు. మీరు సత్య హరిశ్చంద్రులని. అసలు నిజంగా మా డాడ్ తాతయ్య గారిని చంపారని మీకు తెలిస్తే 20 ఏళ్ళు ఎందుకు ఆగారు? అప్పుడే గ్రాండ్ మదర్ చెప్పొచ్చు కదా. ఎలా చెప్తారు బేబీ? అది అబద్ధం కదా. కాదు, నిజం. నేనిప్పుడు మారిన హరికృష్ణని. నేను చేసిన తప్పుల్ని తెలుసుకున్నాను. ఎవరికి తెలుసు? మీరు మారినట్టు నటిస్తున్నారేమో. ఈ సమంత మిమ్మల్ని కొనేసిందేమో. మీ అలవాట్లకి డబ్బు పారేస్తే ఏమన్నా చేసే మెంటాలిటీ కదా మీది. సామాన్య అరవకండి. మా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పటివరకు మర్యాద ఇచ్చి మాట్లాడాను. హరికృష్ణ, ఆ మర్యాద నిలబెట్టుకోవడం నీ సంస్కారం. నిలబెట్టుకోకపోతే మృగంగా మారాల్సి వస్తుంది. నువ్వు నిలబడటం కోసం ఏమైనా చేస్తావు. మా అన్నయ్యని చంపింది నువ్వే, నువ్వే, నువ్వే. నేనా? ఓకే, నేనే అనడానికి సాక్ష్యం చూపించు. ఉన్న ఆ ఒక్క సాక్ష్యాన్ని నువ్వు మాయం చేసావు కదరా. ఎవరిని? రంగండి. అవునమ్మా, నువ్వు దాచిన ప్లేస్లో రంగడు లేడు. వీడే వీడే ఆ కుర్రాన్ని మాయం చేసి ఏదో చేసి ఉంటాడు. హరికృష్ణ, మైండ్ యువర్ వర్డ్స్. నీకేమైనా పిచ్చెక్కిందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆ అమ్మాయికి 50 లక్షలు ఇస్తానన్నట్టు సమంత నీకు ఎన్ని కోట్లు ఇచ్చింది? మమ్మల్ని దోషం చేయాలని చూస్తున్నావా? అసలు రంగడి ఎవడు? వాణ్ణి నేను మాయం చేయడం ఏంటి? నీకంతా తెలుసు. తెలియనట్టు నటించకు చక్రధర్. మా తాతయ్య నిన్ను చంపినప్పుడు చూసిన సాక్ష్యం ఈ రంగడని నీకు తెలుసు.
ఆ కుర్రాడి నాలుక కోసి తనని మూగవాడిని చేసింది కూడా నువ్వే. అయ్యో అమ్మా, గుళ్ళో ఉండి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు. మీరిద్దరూ కలిసి మమ్మల్ని ఇరికించడానికి భలే ప్లాన్ చేసినట్టున్నారే. ప్లాన్ లేసి స్కెచ్లు గీసేది మీరు, మేము కాదు. మే- ఓకే సరే, సాక్ష్యం చూపించండి. సాక్ష్యం రంగడే. ఏడి ఏడి ఆ రంగడి ఏడి? సాక్ష్యం అంటున్నావు కదా, చూపించు. ఎక్కడ? రంగా రా రా రంగా, వీళ్ళందరూ సాక్ష్యం చెప్తారట. నేనే చంపానని, నాలుగు కత్తిరించానని. రా రంగా, రా 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 రా. నేను మాయం చేశానని మాయ మాటలు చెప్పకుండా సమంతయ్య దాచిందని నీ నోటితో నువ్వే చెప్పావు కదా, తీసుకురా. ఎక్కడ దాచావో అక్కడి నుంచి వాడిని తొందరగా తీసుకురా పో. నువ్వే రంగని ఏదో చేసుంటావు, అందుకే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. ఏం చేయాలి? ఆ తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది. నేను ఏ తప్పు చేయలేదు. మనుషుల్ని చంపే రాక్షసుడు నువ్వు. రంగణ్ణి నువ్వే ఏదో చేసుంటావు. నాకు మీ మీద అనుమానంగా ఉంది అంకుల్. ఇప్పటి వరకు కనిపించకుండా ఉంది మీరే ఆ కుర్రాడిని చంపేసి ఉండొచ్చుగా. ఆ అవసరం ఉన్నది మీకు, మా కాదు సామాన్య. దేనికి? ఆ రంగడు మాకు దేనికి? వాణ్ణి దాచింది నువ్వు. మా డాడ్ తాతయ్యని చంపాడని చెప్పేసి వాడికి నిజంగా తెలుసని నీకు తెలిస్తే అసలు విషయం దాచడం ఎందుకు? నీకు వాడు దొరికినప్పుడే గ్రాండ్ ముందు నిలబెట్టొచ్చు కదా. అలా చేయలేదంటేనే అర్థమవుతుందిగా రంగడికి తెలిసిన నిజం నీకు వ్యతిరేకంగా ఉందని. మీ డాడ్ తాతయ్యని చంపాడని నీకు తెలిసి వాణ్ణి కావాలని దాచి ఇప్పుడు చిన్న తాతయ్యతో పొడిచి చంపించేశావు. సామాన్య, మీ పాపాలు పండే రోజు దగ్గర పడింది. అందుకే గుడిలో ఉండి అబద్ధాలు ఆడుతున్నావు. నేనేం అబద్ధాలు ఆడడం లేదు. నువ్వు మాపై అపనిందలు వేస్తుంటే మేము నిర్దోషులం కాబట్టి మాకున్న అనుమానాన్ని చెప్తున్నావు. ఇందులో తప్పే ఉంది. నువ్వు చేశానడానికి సాక్ష్యం ఉంది, మేము చేశామనడానికి సాక్ష్యం ఏది? ఏంటి సాక్ష్యం? చెప్పు, సాక్ష్యం ఉందా? ఏది? రంగడు, ఒరే రంగా, రంగా ఏమైందిరా? ఒరే రంగా, ఏమైందిరా?